యాక్చువల్‌గా తెలుగు అమ్మాయి అని చెప్పని అంటే ఒక హీరోయిన్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ప్రౌడ్‌గా అనిపిస్తదనమాట. అవును. ఎందుకంటే బేసిక్‌గా మనకి హీరోయిన్‌లు అనేటప్పటికి అయితే తమిళ్ గాని లేకపోతే మద్రాస్ ఇది మన ముంబై గాని ముంబై. ఇటు సైడ్ ఎక్కువ మనకి కనిపిస్తా ఉంటది. తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ థింగ్ అండి. అవును. అది మీ డైరెక్టర్ గారికి ఈరోజు మంచి అప్రిషియేషన్స్ ఇవ్వాలన్నమాట ఆయనకైతే ఖచ్చితంగా. అవునవును. అంటే ఎలా? అంటే ఆయన దృష్టిలోకి ఎలాగా మీరు వెళ్లారు? అంటే సమ్ కాస్టింగ్ త్రూ వెళ్ళా నేను. ఓకే. ఆడిషన్‌కి వెళ్ళా. హ్మ్. చాలా మంది ఆడిషన్స్‌కి వస్తూ ఉంటారు. నేను ఒక 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. సో, ఆ రోజు నేను జస్ట్ ర్యాండమ్‌గా ఎళ్ళాను. మనకి ఏమొస్తలే అంటే మనకు అనిపిస్తది కదా! ఏమొస్తదిలే మనకి సర్లే ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళా. ఆడిషన్ ఇచ్చా. ఒక సీన్ ఇచ్చారు చేయమని ఆడిషన్ ఇచ్చా. వీడియో తీసుకున్నారు. కాల్ చేస్తామని చెప్పేసి అన్నారు. 1 మంత్ అయిపోయింది. ఇంకా కాల్ రాలేదు. ఏముందిలే అన్నిటిలాగా ఇది పోయి ఉంటదనుకున్నా. 1 మంత్ తర్వాత కాలొచ్చింది. హ్మ్. 3 డేస్‌లో షూట్ అని చెప్పి. షాక్ అయిపోయాననమాట. అంటే నేను సెలెక్ట్ అయ్యానా అన్నట్టు ఒక రకమైన షాకింగ్ ఫీల్ అంటే వచ్చింది. మీకప్పుడు షాకింగ్ అప్పుడు అంటే హీరోయిన్‌కి సెలెక్ట్ అయ్యానని అని అంటే చెప్పారా? లేదంటే నేను ఆడిషన్‌కెళ్ళినప్పుడే హీరోయిన్ క్యారెక్టర్ కనే అన్నారు. ఆహా! ఓకే. మూవీలో ఒక క్యారెక్టర్ చెప్పారా? డైలాగ్ ఇచ్చే నన్ను ఆడిషన్ ఆహా! తీసుకున్నారు. ఓకే. ఓకే. కానీ ఏమనలే తెలుగు అమ్మాయిలని ఏం తీసుకుంటారులే అన్న ఇదితో నేనెళ్ళా. సర్లే ట్రై చేద్దాం అన్నట్టు. హ్మ్. బట్ లక్కీగా 1 మంత్ తర్వాత కాల్ వచ్చేసరికి షాక్ అయ్యాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓహ్! సూపర్ అసల. అంటే అక్కడ మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు అంటే గోదావరి స్లాంగ్‌లో మాట్లాడారా? లేదంటే నార్మల్‌గా అంతే నేను నా స్లాంగ్‌లోనే మాట్లాడా. వాళ్ళు పర్టిక్యులర్‌గా ఏం చెప్పలేదు. ఒక సిట్యుయేషన్ ఇచ్చారు. ఒక సీన్ ఇచ్చారు. దాన్ని మీరైతే ఎలా చేస్తారు? నేచురల్‌గా చేయండి అన్నారు. నేను నార్మల్ నా స్లాంగ్‌లో నేను జనరల్‌గా ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడా. వీడియో బయట ఇచ్చాను. ఓకే. నేను ఇంటికెళ్ళిపోయా. డైరెక్టర్ గారికి అది నచ్చింది అని చెప్పేసి ఓకే. అంటే డైలాగ్స్ ఏమైనా చెప్పారా? డైలాగ్స్ అంటే నాకు సీన్ ఇచ్చారు. డైలాగ్స్ కూడా వాళ్ళు నాకు మీరు ఇలా ఆహా! చెప్పాలని మీరు ఇవ్వలే. ఓన్‌గా నేను ఓన్‌గా అంటే మూవీ డైలాగ్స్ లాగా కాదు. ఒక సిట్యుయేషన్ ఇచ్చారు. ఆహా! దాన్ని ఓకే. నాకు నేను ఓన్‌గా క్రియేట్ చేసుకొని చెప్పా. అలా ఆ! చెప్పారా? రైట్. అయితే యాక్చువల్‌గా మీరు ఈ సినిమా కన్నా ముందు ఇంకో సినిమా కూడా చేశారు. అవును. ఇంకో సినిమా కూడా చేశారు. ఆ హ్మ్. సినిమా ఇంకా రిలీజ్ రిలీజ్‌కి అవ్వలేదు. ఇంకా దగ్గరలో ఉంది. హ్మ్. ఏంటి ఆ సినిమా ఏంటి అసలు ఫస్టు? అది ఫిల్మ్ నేమ్ వచ్చేసి ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. అంటే అవును. టైటిలే చాలా డిఫరెంట్‌గా ఉంటది. మూవీ ఇంకా డిఫరెంట్. ప్రమోషన్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటదా? ప్రమోషన్స్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. ఫిక్స్ అది. అదేంటంటే సింగిల్ షాట్ ఫిల్మ్ అన్నమాట. అవును. ఆయన స్టార్ట్ చెప్పినప్పటి నుంచి కట్ వరకు 100 మినిట్స్ నాన్ స్టాప్ యాక్షన్. అవును. సో, దానిలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశా. అది ఓహ్! షూట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది. హ్మ్. బట్ ఆయన ఏంటంటే సోలోగా వచ్చారు ఇండస్ట్రీలోకి. సో, ఆయన అంటే ప్రమోషన్స్ చేసుకోవడం వాటి వల్ల కొంచెం లేట్ అయింది. ఈ అవును. సెప్టెంబర్ 18థ్ రిలీజ్ అని అంటున్నారు. ఓహ్! సూపర్. హ్మ్. అయితే ఆయన గూడా పాపం చాలా వరకు కష్టపడి అవునవునవును. ప్రమోషన్ చేస్తున్నారు. 1400 డైలాగ్స్ ఏమో అందులో అవునవునవును. చెప్పారని చెప్పాను నాన్ స్టాప్‌గా. వాళ్ళు 6 మంత్స్ రిహార్సల్స్ చేశారు. ఓహోహో! 6 మంత్స్ ఆ 100 మినిట్స్ నాన్ స్టాప్ డైలాగ్స్ అని 6 మంత్స్ టేక్ రిహార్సల్స్ లేకుండా. చేశారు. టేక్ లేకుండా. ఆ! తర్వాత ఇంకా పర్ఫెక్ట్ టైం చూసుకొని షూట్ అనేది చేశారు. కాకపోతే ప్రమోషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. సూపర్. హ్మ్. రైట్. ఇప్పుడు 'బకాసుర' గురించి వస్తే గనక హ్మ్. ఇందులో మీరు హీరోయిన్‌గా చేస్తున్నారు. హ్మ్. ప్రవీణ్ గారికి పెయిర్‌గా పెయిర్‌గా చేస్తున్నారు. చేస్తున్నా. రైట్. అంటే ప్రవీణ్ గారితో ఎలా ఉంది? సినిమాలో మీ కాంబినేషన్ ఎట్లా అనిపించింది ఆయనతో యాక్టింగ్? అంటే ఆయన మూవీస్‌లో మనం ఇప్పటిదాకా చూసిన ఫిల్మ్స్‌లో ఆయన ఎంత ఫన్ చేస్తారు, ఎంత కామెడీగా ఉంటారో రియల్‌గా అంతకు మించి అన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు సెట్ మొత్తం కామ్‌గా ఉంటే ఆయన వాయిసే వినిపిస్తది. అంటే ఏదో ఒక డైలాగ్స్ వేసి నవ్వించడం, ఫన్ చేయడం హ్మ్. అలా. సో, చాలా ఫన్ ఆయన ఓకే. సెట్‌లో ఉంటే. హ్మ్. వైవ హర్ష గారితో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? లేదు. వైవా హర్ష గారిది ఆయనది క్యారెక్టర్ మనం చెప్పకూడదు. బట్ ఆయనతో ఓహ్! లేదు. సస్పెన్సా? సో, అది సస్పెన్స్. అది ఓహ్! మెయిన్. ఓకే. హ్మ్. రైట్. అంటే ఇంకా ఈ సినిమాకొచ్చాడు ఫుల్ లెంగ్త్‌గా మీరు అంటే అంతకుముందు చేసిన మీరు 2 ఇయర్స్ బ్యాక్ చేసిన మూవీ హ్మ్. కన్నా ఇదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక మూవీ అట్మాస్ఫియర్ అనేది అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా షూట్ అవునవునవును. ఆ! ఉంటుంది. ఎన్ని రోజులు జరిగింది షూటు? మీ హ్మ్. క్యారెక్టర్ ఎలా ఉంది? నాదైతే ప్రవీణ్ గారి పెయిర్ కాబట్టి ఆఫీస్‌లో క్యారెక్టర్ ఎక్కువుంటది. ఇప్పుడు మామూలుగా ఫిల్మ్ జూసుకుంటే ఒక 5 బ్యాచిలర్స్. హ్మ్. బ్యాచిలర్ లైఫ్ వాళ్ళది ఎలా ఉంటది? వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? బిజినెస్ పెట్టాలనుకుంటారు ఎలా పెడతారు? మధ్యలో ఈ దెయ్యం గొడవ ఏంటి? హ్మ్. అంటే వాళ్ళదంతా సెపరేట్ ఉంటది. నాది రోల్ మొత్తం ఆఫీస్‌లో ఉంటది. ప్రవీణ్ గారు ఆహాహా! ఆఫీస్‌లో ఆయన కొలీగ్. సో, ఓకే. ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ మాది. ఓకే. మిగతా కాంబినేషన్ అది ఇంకో డిఫరెంట్ ఉంటది. అంటే మూవీలో అన్నీ ఉంటాయి ఆల్ ఇన్ వన్. హ్మ్. సో, అది కంప్లీట్ వేరు. మాది కంప్లీట్ వేరు. ఓకే. హ్మ్. ఇప్పుడు శివ గారు ఇప్పుడు 'ఎస్‌జే శివ' గారు వచ్చాడు డైరెక్షన్ హ్మ్. ఆయన రైటింగ్ గూడా ఆయనే, డైరెక్షన్ గూడా ఆయనే. అవునవును. ఆయనది గూడా ఆంధ్రనే.
సో అంటే మీకు అనిపించిందా అంటే ఆయన ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నారు, ఆయనది కూడా ఫస్ట్ డెబ్యూ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పన్నట్టుగా షూటింగ్ లో వాటిలో మీకు ఎలా అనిపించింది ఆయన చెప్పేటప్పుడు కానీ నరేషన్ చేసేటప్పుడు? స్టార్టింగ్ నరేషన్ చేసినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనకు స్టోరీ చెప్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, అది నరేట్ చేసే విధానం అవ్వచ్చు, ఏదన్నా ఇంకా అవ్వట్లేదంటే అని ఫీలింగ్ వస్తుంది. కానీ నాకు ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆయన చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పుడే అనుకున్నా మంచి స్క్రిప్ట్ దీనిలో సెలెక్ట్ అయితే నెక్స్ట్ నుంచి కూడా నాకు ఆపర్చునిటీస్ బాగుంటాయి అని అనిపించింది. సో ఆయన ఫస్ట్ ఫిలిం లా అనిపించదు షూటింగ్ విధానం. అది కూడా ఏదైనా షార్ట్ అనుకున్నారంటే అది ఎన్ని టేక్స్ అన్న అవ్వచ్చు. ఇప్పుడు నేను కొత్త, కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి. ప్రవీణ్ గారు ఇప్పటికి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. కానీ మా డైరెక్టర్ గారు ఎలా అంటే ఆయనకి ఏదో ఫేమ్ ఉందని ఆయన ఒకలా ట్రీట్ చేయడం, ఆయనకి తక్కువ టేక్స్ చేయడం, మాకు ఎక్కువ టేక్స్ చేయడం అలా ఉండదు. ఆయన అనుకున్న షాట్ వచ్చే వరకు ఎన్ని టేక్స్ అయినా అందరికి అలాగే తీసేవారు. అంటే అంత పర్ఫెక్షన్ ఉంటది యాక్టింగ్ లో. నాకైతే చాలా తెలివిగా మాట్లాడతారు. సూపర్. అయితే అక్కడ షూటింగ్ లొకేషన్ లో మీకు ఎలా అంటే ఇప్పుడు అందులో దగ్గర మీరు ప్రాచీ గారు కూడా, ప్రాచీ ఠాకరే గారు ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడతో మీకు ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? ఒక సీన్ ఉంటది, అంటే మొత్తం టోటల్ టీమ్, అంటే టోటల్ మేల్ లీడ్స్ ఫీమేల్ లీడ్స్ ఇద్దరం ఉన్నాం కదా. సో 7 members ది కలిపి కాంబినేషన్ సీన్ ఒకటి ఉంటది. సో అదొక్కటి ఉంది అందరిది కలిపి, మిగతావన్నీ సెపరేట్. రమ్య గారు, ఇప్పుడు యాక్చువల్ గా ఇండస్ట్రీకి అంటే మామూలుగా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారా లేదంటే ఎక్స్పెక్ట్ చేసే వచ్చారా? ఎక్స్పెక్ట్ చేసే వచ్చాను. అంటే నేను సెలెక్ట్ అవుతానా సర్వైవ్ అవుతానా అనేది పక్కన పెట్టేసి ట్రై అయితే చెయ్యాలి ఖచ్చితంగా అయితే అనుకునే వచ్చా. నేను వచ్చి 1.5 years అయింది. అంటే హైదరాబాద్ వచ్చి 3 years అయింది. మాది యాక్చువల్లీ కాకినాడ. హైదరాబాద్ వచ్చేసి 3 to 3.5 years అయింది. వచ్చిన 1 year తర్వాత నుంచి నేను ఆడిషన్స్ కి వెళ్ళడం అది స్టార్ట్ చేశా. ఓకే. అంటే ఇప్పుడు అంటే నేను అన్నది ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక నాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి అన్నట్టుగా అలానే వచ్చారా లేదంటే ఏదైనా? లేదు, అలాగే వచ్చా. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే టీవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసినప్పుడు, మూవీ రిలేటెడ్ ప్రెస్ మీటప్స్ చూసినప్పుడు అందరికి వచ్చే రెస్పెక్ట్ ఒకలా ఉంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లైక్ హీరోయిన్ కి కావచ్చు, హీరోకి కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళకి వచ్చే రెస్పెక్ట్ ఇంకోలా ఉంటది. నాకు అది కావాలనిపించింది అన్నమాట. నిజంగా చిన్నప్పటి నుంచి నేను మూవీ లవర్. అవన్నీ చూసినప్పుడు ఎలా అంటే అరే నాకు కూడా ఎంత రెస్పెక్ట్ వస్తే బాగుంటది, నేను ఇలా స్క్రీన్ మీద నన్ను అందరూ చూస్తే బాగుంటది, ఆ టైప్ ఆఫ్ సినిమా పిచ్ అనమాట చిన్నప్పటి నుంచి. కానీ మనకి అవుతుందా అనుకున్నా. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ట్రై చేయడం స్టార్ట్ చేసా. ఏ ఆడిషన్స్ ఉంటే వాటికి వెళ్ళడం అలా. సో అలా ట్రావెల్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ ఫిలిం వచ్చింది. డెఫినెట్ గా షైన్ రమ్య అని చెప్పని మీరు మీ ఇన్స్టాలో గానీ చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా మీ ఆడిషన్స్ అక్కడే చూసి చేసుకోవచ్చు. చాలా వరకు అదే అంటారు ఆడిషన్ చూసినప్పుడు, ఎందుకు ఈ అమ్మాయిని ఆడిషన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ ఉన్నాయని అంటారు. కానీ ఇంకేదో ఆడిషన్ చెయ్యాలి, తను లుక్ టెస్ట్ కది సెట్ అవుతుందా లేదా అన్నట్టు చేస్తారు. కానీ మోస్ట్లీ నా ఇన్స్టా చూసి వాళ్ళకి అర్థమైపోద్ది, ఫొటోస్ గానీ వీడియోస్ గానీ. అవును, చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు మీకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.